అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. ఐపీఎల్ ఇది క్రికెట్ క్రీడారంగంలో ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు. యావత్ ప్రపంచాన్ని ఐపీఎల్ తన వైపు తిప్పుకుంది. గత 18 ఏళ్లుగా క్రీడాభిమానులు అలరిస్తున్న ఈ ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ ఐపీఎల్లో ఇండియాలో ఉన్నటువంటి టీంలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లేయర్లంతా పాల్గొంటున్నారు. కానీ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ యొక్క టీంది ప్రత్యేక చరిత్ర. ఈ యొక్క టీం ఎంత భారీ స్థాయిలో ఉన్నా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లేయర్లు ఉన్నప్పటికీ 17 సార్లు టోర్నీలో పాల్గొన్న ఎప్పటికీ నిరాశ. ఎన్నో నిరాశ, ఎన్నో ఆశలు, ఎన్నో విమర్శలు, మరెన్నో పరిహాసాలు అన్నీ ఆ టీం సొంతం. ఏ రోజు ఎంత శత్రు దుర్భేద్యమైన బ్యాటింగ్లు అయినా, బౌలింగ్లు అయినా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ 2025 ఐపీఎల్ 18 ఈ సీజన్లో ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అందరి అంచనాల్ని పటాపంచలు చేస్తూ, విమర్శలను తిప్పికొడుతూ ఈసారి ఐపీఎల్ టైటిల్ని కైవసం చేసుకుంది. నిన్న జరిగినటువంటి జూన్ 3, 2005 ఈరోజు ఆర్సీబీ అభిమానుల గుండెల్లో పదిలంగా నిలిచిపోనుంది. పంజాబ్పై 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ కోహ్లీకి అంకితం చేసింది. పేరుకు కోహ్లీ కెప్టెన్ కానప్పటికీ మొత్తం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం కోహ్లీ నామస్మరణతో మారుమోగింది. కోహ్లీ సుదీర్ఘ ఆయన సాధించని ఘనతలంటూ లేవు. కేవలం ఐపీఎల్ టైటిల్ మాత్రమే ఆయన చరిత్రలో మైనస్గా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు అది కూడా సాధించేశాడు. దీంతో కోహ్లీ ఉద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసే లోపే గెలుస్తుంది, ఆర్సీబీ విన్ ఖాయమైంది అన్న మరుక్షణమే కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరైతే తన సహచరులు ఉన్నారో, అంతకుముందు ఏబీ డివిలియర్స్, గేల్ లాంటి పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా గెలవలేనటువంటి ఆర్సీబీ ఈసారి టైటిల్ కైవసం చేసుకోవడం, అది కూడా వాళ్ళ సమక్షంలో చేసుకోవడంతో కోహ్లీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు, కన్నీరు పెట్టుకున్నాడు. కోహ్లీని చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా 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 ఉద్వేగానికి లోనయ్యారు. ఎట్టకేలకు టైటిల్, ఐపీఎల్ టైటిల్ బెంగళూరు గెలవడంతో బెంగళూరు అభిమానులు సంబరాల్ని భారీ ఎత్తున చేసుకుంటున్నారు. అసలు ఏంటి ఈ ఐపీఎల్లో ఆర్సీబీ పరిస్థితి ఏంటి, ఎలా గెలిచింది, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఆశలు, ఎన్నో నిరాశలు, ఎన్నో అంచనాలు, ఎన్నో విమర్శలు, మరెన్నో పరిహాసాలు. ఎట్టకేలకు ఓ స్వప్నం సాకారమైంది. ఓ వేదనకు పులి స్టాప్ పడింది. ఓ జట్టు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ సాలా నమ్దే ఇంకెంత మాత్రం ఉత్తుత్తి నినాదం కాదు, బాధించే భావోద్వేగము కాదు. ప్రతికూలతలన్నింటినీ అధిగమించి, అవమానాలను భరించి, అవహేళనను సహించి, ఆఖరికి మీమ్ మెటీరియల్ కూడా మారిన పట్టువదలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది. 3 సార్లు ఫైనల్లో భంగపడ్డ ఆ జట్టు 4వ ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసిపట్టింది. ఫైనల్లో పంజాబ్ను మట్టి కరిపించింది. బ్యాటర్లు రాణించడంతో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన బెంగళూరు కృణాల్ సూపర్ బౌలింగ్తో పంజాబ్ కళ్యం వేసింది. కింగ్ కోహ్లీ సూపర్ ఖుషి అయ్యాడు. కోహ్లీ కప్పు కల నెరవేరింది. బెంగళూరు ఐపీఎల్ 18 టైటిల్ గెలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హోరాహోరీ పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రజత్ పాటీదార్ 26, లివింగ్స్టన్ 25, మయాంక్ అగర్వాల్ 24, జితేష్ శర్మ 24, షఫర్డ్ 17, ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు చేశారు. పంజాబ్ తరఫున హర్షదీప్ సింగ్, కైల్ జేమిసన్ తలా 3 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్కు 30 పరుగులు అవసరం ఉండగా జోస్ ఏంజల్వుడ్ తొలి 2 బంతులు శశాంక్ సింగ్ పరుగులు చేయనీయకుండా అడ్డుకోవడంతో ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బెంగళూరు విజయం ఖాయం కావడంతో విరాట్ కోహ్లీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేని సార్లు అందని ద్రాక్షగా ఊహించిన ట్రోఫీ ఎట్టకేలకు సొంతం అవడంతో కోహ్లీ మైదానంలోనే ఆనందబాష్పాలు రాల్చాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల హృదయాలను ద్రవింపజేసింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీకి
జట్టుకు ఒక్కసారైనా ట్రోఫీ అందించాలనేది చిరకాల స్వప్నం. ఎన్నోసార్లు ప్లే ఆఫ్కు చేరినా, ఫైనల్స్లో అడుగుపెట్టినా విజయం మాత్రం ఆర్సీబీకి దూరంగానే ఉండిపోయింది. ఎన్నో విమర్శలు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కోహ్లీ ఈ విజయం కోసం తప్పించాడు. 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ విజయం సాధించగానే మైదానంలో సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. కళ్ళు చెమర్చాయి. ఒకరినొకరు అభినందించుకుంటుండగా విరాట్ కోహ్లీ ముఖాలపై కూర్చొని ముఖం చేతులతో కప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం కెమెరాలో స్పష్టంగా కనిపించింది. ఆ కన్నీళ్లలో సంవత్సరాల పోరాటం, జట్టు పట్ల అతనికి అంకిత భావం, అభిమానుల ఆశలు నెరవేర్చాలన్న సంతృప్తి అన్నీ కలగలిసి కనిపించాయి. సహచరులు, సహాయక సిబ్బంది వచ్చి అతన్ని ఓదార్చిన ఆ భావోద్వేగ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ఆర్సీబీ జెండాను పట్టుకొని మైదానం అంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తున్నప్పుడు అతని కళ్ళలో ఆనంద బాష్పాలు మెరుస్తూనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కింగ్ కన్నీళ్ళు ఇవి, ఆనంద బాష్పాలు ఇవి, ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది, ఈ క్షణం కోసమే కదా ఎదురు చూసిందంటూ అభిమానులు తమ సంతోషాన్ని, కోహ్లీ పట్ల తమకున్న అభిమానాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తపరిచారు. కఠినంగా దూకుడుగా కనిపించే కోహ్లీలోని సున్నితమైన కోణాన్ని ఈ వీడియో ఆవిష్కరించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విజయం విరాట్ కోహ్లీ కెరియర్లో మధురమైన ఘట్టం. ఒక ఆటగాడిగా, ఒక నాయకుడిగా అతను పడిన శ్రమకు దక్కిన నిజమైన ప్రతిఫలం ఇది. ఆర్సీబీ అభిమానులకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చారిత్రాత్మక విజయం. కోహ్లీ కన్నీళ్లు కేవలం ఆనందానికి మాత్రమే కాదు, పట్టుదలకు, నిరంతర కృషికి నిదర్శనంగా నిలిచిపోయాయి. అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది. నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. మొసలి ఈ యొక్క ప్రాణి పేరు వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ ముసలి నీళ్ళల్లో ఉంటే ఏనుగునైనా మట్టి కరిపిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది. అది జనసంచారం ఉన్నటువంటి కాలనీలోకి ప్రవేశించింది. ముసలిని చూసిన కుక్కలు మొరగడంతో నిద్రలో ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజలు మేల్కొన్నారు. కానీ అదే అర్ధరాత్రి కాకుండా వేరే టైంలో అయితే అక్కడ సెలవులు కావడంతో 20-30 మంది పిల్లలు ఆడుకునే వాళ్ళు, పెను ప్రమాదం జరిగేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఆ కాలనీని మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన మొసలి అక్కడికి ఎలా వచ్చింది, తర్వాత ఏం జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది. నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అమాలి కాలనీలో అర్ధరాత్రి ముసలి కలకలం సృష్టించింది. అందరూ నిద్రలో ఉండగా అమాలి కాలనీ మధ్యలోకి ముసలి ప్రత్యక్షమైంది. పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో కాలనీకి సంబంధించిన ఓ వ్యక్తి నిద్ర నుండి మేల్కొని చూడగా కాలనీ రోడ్డుపై ముసలి కనిపించడంతో ఆ వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే చుట్టుపక్కల ఇళ్లలో కాలనీ వాసులకు సమాచారం అందించడంతో అందరూ కలిసి ముసలిని తాళ్లతో బంధించారు. అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కాలనీ వాసులు అంటున్నారు. ఈ కాలనీలో నిత్యం 20-30 మంది పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. పిల్లలున్న సమయంలో ముసలికి అక్కడ వచ్చుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని కాలనీ వాసులు వాపోతున్నారు. అమాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడికాలో ఉందని, ఆ కాలం నుండే ముసలి వచ్చినట్లు కాలనీ వాసులు అంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదలను వాటిని తొలగిస్తేనే బాగుంటుందని, లేదంటే ఇటువంటి తరచూ జరుగుతాయని చెప్పేసి వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ముసలి జనసంచారం లేనప్పుడు అర్ధరాత్రి సమయంలో రాబట్టి ప్రమాదం తప్పిందని చెప్పేసి స్థానికులు చర్చించుకుంటున్నారు. నా పేరు హేమాంబిక, మేము ఇక్కడే ఉంటాము. అయితే నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. ముసలి వచ్చింది. అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి, బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది ముసలి కనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి, మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు.
అయితే బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలామంది దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లతో ఏదోటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా, వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు. కాబట్టి కొంచెము మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి పెడతారని అనుకుంటున్నాను. అలాంటి ముసలి అర్ధరాత్రి వేళ ఒక పల్లెలో ప్రత్యక్షమైంది. ఇది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు.